ఒక నిమిషం 18 ఇయర్స్ అనేది ఏమైనా ఉందా? చిన్న మళ్ళీ అది చేస్తారు కదా, అది జరుగుతాయిలేమ్మా. ఎందుకంటే నోటిఫికేషను ఎవ్రీ 3 years నోటిఫికేషన్ పీరియడ్ 3 ఏళ్ళే కదా నోటిఫికేషన్ పీరియడ్. కానీ ఇచ్చిన తర్వాత ఎప్పటికైనా 3 ఏళ్ళే కదా నోటిఫికేషన్ వ్యాలిడిటీ. 3 ఏళ్ళే తల్లి 2013-14 చట్టం ప్రకారము. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చేసినారంటే కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వాల్సిందే 3 ఏళ్ల లోపు. ఇవ్వలేదని అనుకో మళ్ళీ రీసర్వే మళ్ళీ చేయాలి. ఇది న్యాచురల్. ఇది అది ఖచ్చితంగా వాళ్ళ మీద మనం కూడా ఒత్తిడి తెద్దాం. అది ఖచ్చితంగా జరగాల్సిందే. దాని గురించి బాధపడకు. అట్లా వచ్చేది ఏమన్నా ఉంటే వస్తుంది. నోటిఫికేషన్ వ్యాలిడిటీ పీరియడ్ ఓన్లీ 3 ఏళ్ళే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద మనం ప్రెజర్ పెట్టచ్చు, సమస్య ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. ఈకోకుండా పోయే గత్యంతరం లేదు వాళ్ళకి. ఎందుకంటే కేంద్రమే ప్రింట్ కొట్టేది వాళ్ళే. ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే ఇచ్చేస్తారు. పోయిస్తానా? పోయిస్తా తల్లి. ఏం పేరు తల్లి? లక్ష్మమ్మ. అందరినీ బాగానే చూసుకున్నావా అన్న? జీవో కూడా ఇచ్చినాం కదమ్మా. పేరేం పేరు? అజయ్. ఇస్తారు అజయ్ది జీవో కూడా ఇచ్చినాం. అది మీకు ఎప్పుడైతే షిఫ్ట్ చేస్తామో అప్పుడు ఇస్తా పోతాం. ప్రస్తావన అందరు అన్న ఎప్పుడో నువ్వు తేక మునిపే నేను చెప్పిన అజయ్. అంత సుదీర్ఘంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. నువ్వు తేక మునిపే ప్రస్తావన, నువ్వు తేక మునిపే నేనంతా నేనే అన్న పేరేం పేరు? రమణన్నకు ధైర్యాన్ని ఇచ్చేందుకు నేను ఎప్పుడో కూడా చెప్పిన అజయ్, నువ్వు బహుశా నువ్వు బహుశా ఎక్కడో నీ బుర్ర వేరే దగ్గర ఏదో ఉన్నట్టుంది. ఇచ్చినాను అజయ్, అన్నీ చెప్పినాను. దాని గురించి ఎవరికి కూడా అజయ్, మన ప్రభుత్వంలో మానవత్వం మన ప్రభుత్వంలో ఉన్నంతగా నేను రాసిస్తా. ప్రపంచంలో ఎక్కడ ఎవరికి ఇంత మానవత్వం కూడా ఉండదు. ఆ లెవెల్లో ఉన్న మానవత్వం ఉన్న ప్రభుత్వం అంతే. కాబట్టి ఏ ఒక్కరికి ఎప్పటికీ కూడా అన్యాయం జరగనివ్వను, జరిగించే అవకాశం ఉండదు మన హయాంలో. ఓకే, బాయ్ అమ్మా.